జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పేసి చాలా గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ రీజన్స్ ఏంటి? ఎందుకని ఆయనకి సెక్యూరిటీ తగ్గిందా? పెరిగిందా? దీని మీద మనం ఒక చిన్న వివరణ అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు దాదాపు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, ఆయన చుట్టూ వలయంలో ఉండేటువంటి వ్యక్తులు, అంటే బయటకి ఎక్కడికన్నా వెళ్తే ఆయన మనందరికీ తెలుసు పరదాల చాటున వెళ్ళే ముఖ్యమంత్రి అని చెప్పి మనం చాలాసార్లు ట్రోల్ చేసుకున్నారు చాలామంది. అంటే ఒక వలయంలా ఏర్పడటానికి ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి కూడా, అలాగే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ, ఆయన ఏ కాన్వాయ్ ఇక్కడ నుంచి కనీసం అసెంబ్లీకి వెళ్ళినా, అసెంబ్లీ నుంచి ఆయన ఆఫీసులో పక్కనే అనుకోండి ఆయన ఉన్నటువంటి ఛాంబర్ అవన్నీ కూడా, సో అక్కడికి వెళ్ళినా కూడా దాదాపు ఆ రౌండ్ సర్కిల్లో ఆయన చుట్టూ ఉండే ఒక దాంతో దాదాపు 900 మందిని పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వలయంలో ఏర్పాటు చేసుకుని, ఒక కింగ్లో రాజులాగా, అంటే 900 మంది సైనికులు ఆయన చుట్టూపాటు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఎన్ఎస్జీ వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆయన చుట్టూ వలయంలో ఉండేవాళ్ళు అనమాట. అంటే చెప్పాలంటే ఆయన ఆయన చుట్టూ ఉండే ప్రజల కన్నా ఆయన సెక్యూరిటీ ఎక్కువ ఉండేది. అలాంటిది ఆయన ఇప్పుడు అధికారం కోల్పోయారు. ప్రతిపక్షానికి వచ్చారంటే ప్రతిపక్షానికి రాలేదు. కంప్లీట్గా ప్రతిపక్షం నుంచి కనీసం ప్రతిపక్షంలో 16-18 సీట్లు ఉండాలని కూడా, అది కూడా ఆయన అన్నమాట. సో అది కూడా లేదు. 11 స్థానాలతో ఆయన ఓన్లీ జస్ట్ ఆర్డినరీ కామన్గా ఉండేటువంటి పులివెందుల ఒక ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీకి ఒక అధ్యక్షుడు, అది ప్రతిపక్ష పాత్ర కూడా కాదు. పోతే ఆయన ఎక్స్ సీఎం అనే దాని మీద కేంద్రం కంపల్సరీగా ఆయనకి ఎన్ఎస్జీ అనేది ఇచ్చింది. ఆ కమాండర్స్ని ఎప్పుడు కూడా ఆయన మొన్నాయి కాబట్టి ఎక్స్ సీఎం అయిపోయింది. సో అదైతే ప్రోటోకాల్ కంపల్సరీ ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అయితే కాదు కదా. సో ఇది గతంలో కూడా చంద్రబాబు గారికి జరిగినప్పుడు కూడా ఆయన ఏం బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితులు ఏం లేవు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకని సెక్యూరిటీ రీజన్స్ కనిపిస్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఇప్పటికీ కూడా ఆయన ఇంటి దగ్గర దాదాపు ఒక 90 మంది చుట్టూ సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ, ఇప్పటికీ 900 మంది కాకుండా ఒక 90 మందిని ఆయన ప్రత్యేకంగా పెట్టుకున్నటువంటి ఒక బాడీ గార్డ్స్ని కూడా ఇప్పటికీ మెయింటైన్ చేస్తారు. ఆయన బయటకు వచ్చినప్పుడు అలాగే ఉంటారు, ఇంటి దగ్గర ఉన్నా కూడా అలాగే ఉంటారు. వీళ్ళు 3 షిఫ్ట్లో కూడా పనిచేసే సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి చాలాసార్లు మనం చూసాం. సో అంటే ఈ ఒక 90 మందే ఆయన సెక్యూరిటీ ఉంటారు. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆషామాషి మనిషి కాదు. ఎక్స్ సీఎం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, ఇవంతా ఆయనకి ఒక స్టార్డంలో ఆయన ఫీల్ అవుతారు. సో దీన్ని మనం పక్కన పెట్టుకుంటే ఆయనకున్నటువంటి ఇష్టం ఏంటంటే, మెయిన్ దీంట్లో చూడాల్సింది సోషల్ మీడియా పిచ్చి. ఈ సోషల్ మీడియా పిచ్చి కోసం కొన్ని వందల మందిని అక్క నియోజకవర్గాన్ని, ఈ నియోజకవర్గాన్ని ఆయన దగ్గర ఇక్కడ అక్కడ మొత్తం అంతా క్రౌడ్ ఫుల్ చేసి ఆయన ఏంటంటే జస్ట్ బయటికి రాకుండా కూడా చేసేయాలి, ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఈ జనం ద్వారా తీసుకొచ్చేయాలి అనే ఉద్దేశం. ఎందుకంటే మాట్లాడితే ఆయన తప్పులు మాట్లాడుతున్నారు, దొరికితే మళ్ళీ అసలు ఈ మీమ్స్కిను జోకులుగా ఇంకో దానికి కన్వర్ట్ అయిపోతుంది. అసలు ఆయన ఏం మాట్లాడదాం అనుకుంటున్నారో ఏంటి అనేది అసలు ఎవరికి తెలియకుండా ఉండాలి. ఏదో 2 ముక్కలు కరెక్ట్గా రాసిచ్చింది ఒక 2-3 లైన్లో చెప్పేసి వెళ్ళిపోవాలి. సో ఆ టైము మాత్రమే, అది కూడా ఎందుకు అంత ఇచ్చారు అని అంటే, ఈ జనాలు ఎక్కువైపోవడం వల్ల కొట్టేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జనంలోకి వస్తే ఇలాంటి జరుగుతాయి, అందుకనే మరి ఇవ్వాలి అని చెప్పేసి ప్రయత్నం చేయాలి. ఏదో ఒక రకంగా ఈ క్రౌడ్ పుల్లింగ్ని చూపించుకోవాలి. ఈ పిచ్చతో ఏం చేస్తున్నారంటే, ఎంతమంది జనాన్ని వేసేసుకుని, ఆ కార్లు వేసుకుని అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆఖరికి చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చేసి ఒక మీటింగ్కి ఏర్పాటు వచ్చేస్తున్నారు. మైకులు అక్కడెక్కడో దగ్గర నుంచి దూరం నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి 2-3 మైకులు పెట్టి మాట్లాడిపిస్తున్నారు. ఏదో ఒకటి అనేస్తున్నారు, ఇదిగో ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. అది కూడా వాళ్ళ ప్లానింగ్లో ఉన్నటువంటి స్కెచ్ అది. ఇకపోతే మిర్చి యార్డుకి వచ్చారు, మిర్చి యార్డులో జనాలు లేరు అని చెప్పి పొద్దున్నే వచ్చినటువంటి జగన్ గారి ఆర్మీకి సంబంధించినటువంటి చాలామంది వెళ్ళి చెక్ చేస్తే, మొన్న వచ్చినటువంటి గుంటూరు మీటింగ్కి సంబంధించి చెప్తున్నారు, గుంటూరు మిర్చి యార్డులో ఎవరు లేరట. అరే జగన్ గారు ఇప్పుడు వచ్చేస్తున్నారు, ఇక్కడ ఏంటి ఇది లేరు అన్న, మరి ఏంటి అన్న ఏం చేద్దామంటే, సరే మనకు తెలుసు కదా, మన ఉంది కదా, మన వాళ్ళందరినీ వేసుకుని అక్కడికి వచ్చేసేయండి, మిర్చి యార్డుకి వచ్చేసేయండి, మొత్తం అందరినీ అక్కడ దింపేసేయండి, చుట్టుపక్కల ఉన్న మన
కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ కలిపి ఒక్కొక్కరికి ఒక 100 మందిని టార్గెట్, ఒక్కొక్కరికి ఒక 100 మందిని టార్గెట్ ఉంది, వేసుకురాకపోతే కుదరదని చెప్పి జగన్ అని చెప్పాడని చెప్పండి అని చెప్తే మొత్తం వేసుకుని అక్కడ దిగిపోయారు. అక్కడ ఉన్నటువంటి రైతులు లేరు, ఎవరు లేరు. ఆయన అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు ఆయనకి తెలియదు. అందరూ వాళ్ళే ఉన్నారు, అందరూ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఆయన అరుచుకుంటున్నాడు, ఆయన కొట్టేసుకుంటున్నాడు, ఆయన మాట్లాడేస్తున్నాడు, ఆయన నన్ను కొట్టే సెక్యూరిటీ లేదు, ఇది లేదు, తోసేస్తున్నారని చెప్తున్నారు. ఇంతా కూడా అక్కడ ఉన్నటువంటి జనాలే, అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేదంటే ఆ కార్యకర్తలు ఇంకొకటో పేటీఎం బ్యాచ్ తప్ప ఇంకొకరు లేరు. ఇదొక క్రియేటివిటీ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి, పార్టీ పెట్టినప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, దాంట్లో నిష్ణాతుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే పాదయాత్ర చేశారో పాదయాత్ర చుట్టూ ఎలా అయితే రౌండ్ సర్కిల్ కూర్చుని దీంట్లో ఎంతమంది ఉండాలి, దీంట్లో ఎంతమంది ఉండాలి, నేను అక్కడికి వచ్చిన తర్వాత దేవుళ్ళని కలవాలి, అక్కడికి వచ్చిన తర్వాత ముసలావుడు రావాలి, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక వికలాంగుడు రావాలి, అంత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక వీళ్ళు రావాలి, ఇంకొకళ్ళు బాధితులు రావాలి, ఒక రైతు రావాలి, ఒక వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలని పక్క స్కెచ్డ్ అయితే ఎలా జరిగేదో ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు. ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చేశారు, బయటకు వచ్చిన తర్వాత కూడా దాన్నే ఫాలో అవటం అనేది కూడా జరుగుతుంది. ఇది ప్రజలకు అర్థమైపోతుంది. ఇది కొంత ఆయన మార్చుకోలేకపోయినా కూడా ఇంకా దాన్ని ఆయన మర్చిపోలేకపోతున్నాడు. అది కలిసి వచ్చిన అంశం కాబట్టి, అధికారం తీసుకొచ్చినటువంటి బలమైనటువంటి పేటీఎం బ్యాచ్ ఉన్నారు కాబట్టి దాన్నే మరొకసారి ముందు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో. అని మీకు మన ఇక్కడ ఎవరైతే ఉన్నారో బోల్డెన్ ఛానల్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ప్రతి దాంట్లో కూడా ఈ పేటీఎం బ్యాచ్కి సంబంధించినటువంటి కమెంట్స్ కూడా మనం రూపంలో చూడొచ్చు. ఇంతకుముందు ఇంత యాక్టివ్గా లేరు. చెప్పాలంటే ఇప్పటికి 9 నెలలు అవుతుంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి. మొదటి 6 నుంచి 7 నెలల వరకు ఎప్పుడూ కనిపించలే వీళ్ళెవ్వరూ కూడా. అందరూ సైలెంట్ అయిపోయి ఒక్కొక్కడు మనం ఎక్కడన్నా కనిపిస్తే కుళ్ళబొడిచేటట్టు ఉన్నారు, లోపలికి వెళ్ళిపోతాం రా బాబు, మనం బయటికి రాకూడదు అని చెప్పేసి లోపల కూర్చున్న వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వచ్చి 2.0 అని ఒక వరం ఇచ్చారో వాళ్ళకి, గతంలో 100 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు 200 ఇస్తా ఉన్నారు, లేదా 10 రూపాయలు ఇచ్చారు, 20 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఏం జరిగిందో కానీ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏంటో తెలియదు. కానీ వాటిని కక్కుర్తి పడి పైగా ఇక్కడి నుంచి కాదు, కొంతమంది రెడ్డి అట, డాక్టర్ ఏదో రెడ్డి అని చెప్పి వేరే దేశాల్లో ఉండి అక్కడి నుంచి వీళ్ళ కొంతమందిని మెయింటైన్ చేయించడం, అంటే ఇక్కడ ఉంటే మళ్ళీ పట్టుకుంటారు కదా, అందుకని అక్కడ ఉంటే ఎవరు పట్టుకోలేరని చెప్పి అక్కడి నుంచి వాళ్ళతో సోషల్ మీడియాలో వీడియోలు చేయించడం, ట్వీట్లు చేయించడం, ఇంకొకటి చేయించడం, ఇలాంటి ప్లాన్లన్నీ కూడా చాలా బాగా టెక్నికల్గా కూడా దొరకకుండా ఎక్కడా కూడా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరుతో ఇష్టం వచ్చినట్టు మళ్ళీ చేసేయచ్చు అనే విధంగా మళ్ళీ టార్గెట్ చేశారు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టంట్సే. అసలు నిజంగా సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా అంటే ఏనా పొందలేదు. అసలు ఆయన వచ్చేదే నెలకి, వారానికి 1 రోజు 2 రోజులు కూడా కాదు, నెలకి 2 రోజులు 3 రోజులు. ఆ 2-3 రోజులు కూడా నేను వస్తే ఇంత అల్లకల్లోలం అయిపోతుంది, అందుకని రావట్లే, అక్కడ కూర్చుంటున్నానని చెప్పించుకోవాలనే ఉద్దేశం ఉంది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో వీటి వల్ల గవర్నమెంట్ పెద్ద పట్టించుకోదు. సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు ఆల్రెడీ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏంటో, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్స్ ఏంటో. ఎంతోమంది మాజీ సీఎంలు ఉంటారు, ఇంకొకళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ ఎలా ఇస్తున్నారో అలాగే ఇస్తారు. ఈయన కోసం ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈయన ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అంతే, ఎక్స్ సీఎం అనే దాంట్లో ఒకటి ఉంటుంది అంతే. అంతకుమించి ఈయనకి పర్టికులర్గా ఎందుకు ఇవ్వాలి? ఇదే ఈయన గతంలో మాట్లాడింది ఈయనకి వర్తిస్తనే పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది.